త్వరలో జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్లో ఆర్సీబీ తరఫున రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు తరఫున కోహ్లీ స్థానంలో కెప్టెన్గా ఎంపికైన రజిత్ పటిదార్ గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. రజిత్ పటిదార్ మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జూన్ 1, 1993 సంవత్సరంలో జన్మించారు. అతని తండ్రి వ్యాపారవేత్త. అతను 8 సంవత్సరాల వయసులో క్రికెట్ క్లబ్లో చేరాడు మరియు తరువాత అతని తాత అకాడమీలో నమోదు చేయబడ్డాడు. అతను బౌలర్గా తన కెరీర్ని ప్రారంభించాడు మరియు అతని అండర్-15 స్థాయిల తర్వాత బ్యాటింగ్పై దృష్టి పెట్టడం ప్రారంభించాడు. రజిత్ పటిదార్ ఇండోర్లోని న్యూ దిగంబర్ పబ్లిక్ స్కూల్లో చేరాడు. అక్కడ అతను ప్రాథమిక మరియు మాధ్యమిక విద్యను పూర్తి చేశాడు. తరువాత అతను గురు వశిష్ఠ కళాశాల దేవదాస్ మధ్యప్రదేశ్ నుండి పట్టభద్రుడయ్యాడు. ఫిబ్రవరిలో 2021లో ఇండియన్ ప్రీమియర్ లీగ్కు ముందు జరిగిన ఐపీఎల్ వేలంలో పటిదార్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది. అతను ఆడిన 4 గేముల్లో 71 పరుగులు మాత్రమే చేయగలిగాడు మరియు తర్వాత 2022 ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముందు విడుదలయ్యాడు. 2022 ఐపీఎల్ ప్లేయర్ వేలంలో పటిదార్ అమ్ముడుపోలేదు. తర్వాత గాయపడిన లువ్నిత్ సిపోడియా స్థానంలో 20 లక్షలకు పటిదార్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మిడ్ సీజన్ సంతకం చేసింది. మే 2022న ఇండియన్ ప్రీమియర్ లీగ్లోని ఎలిమినేటర్ మ్యాచ్లో పటిదార్ లక్నో సూపర్ జైంట్స్ పై 112 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ నాక్ చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ప్లే ఆఫ్ దశలో సెంచరీ చేసిన మొదటి అన్క్యాప్డ్ ప్లేయర్గా పటిదార్కి ఇది రికార్డ్ బ్రేకింగ్ ఇన్నింగ్స్ అని నిరూపించబడింది. ఇది ప్లే ఆఫ్ దశలో ఒక ఆటగాడు చేసిన ఉమ్మడి వేగవంతమైన సెంచరీ కూడా. అతను 2014 ఐపీఎల్ ఫైనల్స్లో కింగ్స్ 11 పంజాబ్ తరపున 49 బంతుల్లో సెంచరీ చేసిన వృద్ధిమాన్ సాహా రికార్డును సమం చేశాడు. పటిదార్ 2022 సీజన్ను కేవలం 8 మ్యాచ్ల్లో 55.50 సగటుతో ఒక సెంచరీ మరియు 2 అర్ధ సెంచరీల సహాయంతో 333 పరుగులతో ముగించాడు. 2023 ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముందు అతనిని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఉంచుకుంది. ఐపీఎల్ 2025లో అతను ఆర్సీబీ యొక్క 3 రిటెన్షన్లలో ఒకడు. అతను సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీకి మధ్యప్రదేశ్కు కెప్టెన్గా నియమితుడయ్యాడు.